హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు అండి. చింత చిగురు అనేది సీజనల్గా దొరుకుతుంది. సీజనల్గా దొరికే టైంలో మనం ఈ చింత చిగురు అనేది మంచిగా తిన్నట్లయితే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇది న్యాచురల్గా దొరికేటువంటి సి విటమిన్ అని కూడా చెప్పవచ్చు ఆటోమేటిక్గా. ఎందుకంటే చింత చిగురు అనేది పులుపు అనేది న్యాచురల్గానే ఏర్పడుతుంది కదా, మరి అందులోనూ ఇది మనకి సీజనల్గానే ఉంటుంది. సీజనల్గా దొరికే టైంలో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మంచిగా వేడి వేడి చింత చిగురు పప్పు చేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే అండి, అంత రుచిగా ఉంటుంది. ఇది మనం దోశల్లోకి కానీ వేరే వేటిలోకైనా కూడా వేసుకొని తినొచ్చండి. బిర్యానీలోకి వాటిలో కూడా బాగానే ఉంటుంది. కానీ చింత చిగురు పప్పు అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వేయించుకొని శుభ్రంగా కడుక్కుందాము. ముందుగా అయితే వేపుకుందాము. ఇప్పుడైతే కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి వేపుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నట్లయితే ఇది మాడిపోకుండా ఉంటుంది. పప్పు అడుగునే మాడిపోతుంది లేకపోతే. చూడండి, పప్పు అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది. ఇలా వేగితే సరిపోతుంది. మంచిగా కమ్మటి వాసన అయితే వస్తుందండి. ఇప్పుడు దీన్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కడిగి పెట్టుకుందాము. ముందుగా ఇందులో అయితే కూరకు సరిపోయేంత పసుపు అయితే వేసేసాను, అలానే కారం కూడా అండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుందాము. ఫ్రెష్ చింత చిగురు అయితే తీసుకున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని అయితే శుభ్రంగా ఈ కాడలన్నీ తీసేసి మంచిగా కడిగేసి పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి, శుభ్రం చేసి అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని పప్పులో వేసుకుందాము. కూరలోకి ఒక ఉల్లిగడ్డ 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ అయితే కొంచెం పెద్దది తీసుకున్నాను. హాఫ్ ఏమో ఉడకబెట్టుకుంటాను, హాఫ్ ఏమో తాలింపులో వేసుకుంటాను. ఉడకబెట్టుకుంటాను అంటే చిగురు వేసేటప్పుడు హాఫ్ ఉల్లిగడ్డ కూడా వేసేస్తాను, హాఫ్ తాలింపు వేస్తాను అనమాట. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకుందాము. పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఇలా పొడవుగా చీల్చుకున్నాను. ఉల్లిపాయలు సగం కట్ చేసుకున్నానండి. ఇందులో ఇదిగోండి, ఈ సైజ్ అయితేనేమో చింత చిగురుతో పాటు వేసుకొని ఉడికించుకుంటాను పప్పులో. ఇవి ఈ సైజు ఇలా సన్నగా కట్ చేసినవి అయితే తాలింపు వేస్తే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా, మంచిగా ఉడికింది పప్పు అయితే. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. గంటతో అయితే ఇలా తిప్పుకుంటున్నాను. చూసారా, ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మనం చిగురు వేసుకుందాము. ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురును వేసుకుందాము. అలానే ఉప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి విజిల్ పెట్టకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడికించుకుందాము. 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. 5 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీస్తే చూడండి, చిగురంతా కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని గంటెతో మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా గంటెతో బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే పడతాయండి నాకు, అందుకనే నేనైతే కొంచెం వాటర్ అయితే కలుపుతున్నాను. లేదు మాకు కూర బాగా చిక్కగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఇలానే వదిలేసేసుకోవచ్చండి. నాకైతే కొంచెం పల్చగా కావాలి, అందుకనే నేనైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఇవి హాట్ వాటర్ అయితే ఇంకా మంచిది, కొద్దిగా కాగబెట్టుకొని హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా మంచిది. ఇలా వాటర్ వేసుకొని కలిపేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో దీన్ని అయితే ఉడికించుకుంటూ తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుంటాను.
ఇప్పుడైతే ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి అయిన తర్వాత ఇందులో కూరకు తాలింపు సరిపోను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి. వేడైన తర్వాత జీలకర్ర, అలానే ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి ఇవి మంచిగా వేగే వరకు తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసి మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకోవాలి. ఈ ఎల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసి ఒకసారి అయితే తిప్పుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత చివరిగా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసి మంచిగా ఎర్రగా, అంటే ఈ ఉల్లిపాయలు అనేవి రెడ్ కలర్లో, ఈ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. అలా అంటే మరీ నల్లగా కాదు. ఇప్పుడైతే మనం ఉడికించుకుంటున్నటువంటి పప్పునైతే పోసేసుకోవాలి. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం పప్పుని ఈ గిన్నెలోకి అయితే మార్చుకుందాము. ఇలా మొత్తం పప్పు కూడాను ఈ తాలింపు వేసిన గిన్నెలోనికి పోసుకున్న తర్వాత బాగా తిప్పుకొని ఒక 3-4 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్గా అలానే ఎంతో టేస్టీగా ఉండేటువంటి చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది సీజనల్లో దొరికేటువంటి కూర కాబట్టి చాలా అంటే చాలా మంచిదండి. అప్పుడప్పుడు అన్న సీజనల్లో దొరికే టైంలో తినటం మంచిది అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. చూసారా, పప్పు అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు చింత చిగురు గినక అవైలబిలిటీగా ఉన్నట్లయితే ఒకసారి చింత చిగురు పప్పు ఈ విధంగా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.